ముందుగా అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అనేది వస్తుంది కదా. సో అప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పూర్ణాలని నివేదిస్తాం కదా. ఈ పూర్ణాలను ఎక్కువ టైం లేకుండా, శ్రమ లేకుండా చక్కగా తేలిగ్గా అయిపోయే విధంగా నేను మీకు చూపించిపోతున్నాను. ముందుగా నేను 1 కప్పు మినప్పప్పు తీసుకున్నాను. ఆ తర్వాత 3 కప్పుల బియ్యాన్ని తీసుకుంటున్నానండి. రేషన్ బియ్యం అయినా పర్వాలేదు, నేనైతే మామూలు బియ్యాన్ని తీసుకున్నాను. ఆ తర్వాత 1/4 కప్పు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ అంతా మెంతులు వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇదే విధంగా మనం దోశ బ్యాటర్కి కూడా సేమ్ ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు పూర్ణాలు కదా మనం వేసుకునేది, దానికి సంబంధించిన విధంగా నేను చూపిస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత వాటర్తో బాగా క్లీన్ చేసుకొని 4 అవర్స్ వరకు నేను నానబెట్టుకుంటున్నాను. 4 అవర్స్ తర్వాత నేను కడిగి మిక్సీ జార్లో వేసుకొని ఒక బౌల్లో వేసుకున్నానండి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ తర్వాత నైట్ అంతా ఇలా వదిలేస్తే పిండి పులిసి పూర్ణాలు చాలా బాగా వస్తాయండి. లేదు మీరు అప్పటికప్పుడు కూడా పిండిని రుబ్బి వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఒక గిన్నెలో తీసుకున్నాను కదా కాస్తంత పిండిని, 1 కప్ అంతా, అందులో 1 టీ స్పూన్ అంతా నేను పంచదార వేసుకొని కలుపుకుంటున్నాను. పంచదార ఎందుకు వేసుకుంటున్నానంటే పూర్ణాలకి కలర్ అనేది చాలా వరకు పర్ఫెక్ట్గా వస్తాయండి. స్వీట్నెస్ కూడా మనకి కరెక్ట్గా ఉండడమే కాదు, కలర్ టెక్స్చర్ అనేది కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ అంతా కాస్తంత వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి. పిండి గట్టిగా ఉండకూడదు కదా, కొంచెం జారుగా ఉంటే సరిపోతుంది. నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలండి. ఆ తర్వాత నేను పక్కన పెట్టుకుంటున్నాను. 1 కప్పు పచ్చిశనగపప్పుని కడిగి తీసుకున్నాను. నేను మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకున్న తర్వాత నేను కళాయిలో ఇలాగా ఒక 3 మినిట్స్ వరకు పచ్చివాసన పోయే వరకు రోస్ట్ చేసుకుంటున్నానండి. పప్పుని నానబెట్టి ఎక్కువగా ఉడికించుకోకుండా ఈ విధంగా మనం తేలిగ్గా చేసుకుంటే శ్రమ లేకుండా తొందరగా అయిపోతాయండి. మనకి టైం కూడా చాలా వరకు కలిసి వస్తుంది. ఇలా 3 మినిట్స్ తర్వాత పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడు నేను 1 కప్పున్నరంతా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటాను. చిన్న మంట మీదే కలుపుకోవాలండి. చిన్న మంట మీదే ఇలాగా దగ్గరికి అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నేను 2 కప్పుల బెల్లాన్ని వేసుకుంటున్నానండి. స్వీట్నెస్ అనేది మీరు ఎక్కువగా ఇష్టపడినట్టయితే బెల్లాన్ని మరకంతా ఎక్కువగా వేసుకోవచ్చు. నేను 2 కప్పులు మాత్రమే వేసుకున్నాను. మీకు తక్కువ కావాలంటే కప్పున్నర అయితే సరిపోతుందండి. బెల్లం వేయడం మూలంగా ఇలా జారుగా అయిపోయింది కదా, ఇది మరి కాస్త దగ్గరికి అయ్యే వరకు నేను కలుపుకుంటున్నాను. అలాగే 2 యాలకులను కూడా దంచి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యిని యూస్ చేసుకుంటున్నానండి. దగ్గరికి అయిపోయింది కదా, ఈ విధంగా ఉండాలండి. ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టాప్ చేసేసుకుంటున్నాను. చల్లారాలి కదా, ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత చూడండి నేను చూపిస్తున్నాను. సో వీటిని నేను ఉండలుగా చేసేసుకుంటున్నాను. మీడియం సైజు ఉండలుగా చేసేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మరి కొన్ని చిన్న ఉండలుగా కూడా తయారు చేసుకోవచ్చు. ఉండలన్నీ నేను ఇలాగా రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. నాకు ఒక 12 వరకు అయినాయండి. ఆ తర్వాత నేను ఒక కళాయిలో ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. హీట్ ఎక్కిన తర్వాత నేను ఈ ఉండల్ని ఇలా పిండిలో వేసుకొని నేను చక్కగా ఫోర్క్ సహాయంతో ఇలాగ నేను ఆయిల్లో జార వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్ మీదే మనము ఈ పూర్ణాలని ఫ్రై చేసుకోవాలండి. వేగిపోతున్నాయి చూసారా, ఒక 2 మినిట్స్లో కుక్ అయిపోతాయండి. వీటన్నిటిని తీసి నేను ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. పూర్ణాలు చక్కగా వచ్చాయి కదా. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా వరలక్ష్మి వ్రతం నాడు ఇలాగా సమర్పించండి.
ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.